అందరికీ నమస్కారము. దొండకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇది తిన్నామంటే వదిలిపెట్టాము. మనం అన్ని రకాల పచ్చళ్ళు తీసుకుంటాం కానీ దొండకాయలు అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే మనకు ఇలా కొన్ని ఒక 2-3 స్పూన్లు పల్లీలు, పావు కేజీకి ఒక 2 స్పూన్లు ధనియాలు ఇలా చిన్న మంట పెట్టి వేయింపేసుకోవాలి. ఇది పెద్ద మంట పెట్టి అస్సలు వేయింపకూడదు. ఈ ధనియాలున్న పల్లీలు అయితే చిన్న మంట పెట్టి వేయింపాలి. ఇంక ఇవి తీసి మనం పక్కకు పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా మనమైతే పచ్చిమిర్చి మనం తినే వాళ్ళని బట్టి, స్పైసీ తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి అయితే మంచిగా వేయించుకోవాలి. 2 పక్కల మంచిగా పండుగా వేగిపోవాలి. వేగితేనే ఏదైనా పచ్చి పచ్చిగా కాకుండా గ్రీన్ కలర్ లేకుండా అటు ఇటు సమానంగా మంచి పండు కలర్ వచ్చే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు జాగ్రత్తగా వేయించుకోవాలి. చిటపట అని చిల్లుతూ ఉంటుంది. ఇలా కలపడానికైనా కానీ మూత క్రాస్గా పెట్టి కలిపేసుకోవాలి. ఎంత మంచిగా వేగిపోయినాయి, అటు ఇటు సమంగా వేగిపోయినాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లగా అయిపోతాయి ఇవైతే. ఇంక ఈ దొండకాయలు అయితే మనము రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. పొడవుగా కాకుండా రౌండ్గా పీసులన్నీ కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇవి పెద్దవి చిన్నవి అనేది ఏం లేదు. పండు దొండకాయలు కూడా ఇంకా అదొకసారి చూసేద్దాం. అది కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం మార్పుతోటి చేసుకోవాలి. బాగా పండినవి కూడా పడేయకుండా, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే దొండకాయ పండినాక కొంచెం మంచి పులుపు, మంచి గుజ్జు మంచిగా వస్తుంది అన్నట్టు. అది వేరే తీరు ఉంటుంది టేస్ట్. మామూలుగా ఈ దొండకాయలు ఇలా కట్ చేసేసుకోవాలి అన్నీ. ఈ దొండకాయ పచ్చడి అనగానే అమ్మో దొండకాయ పచ్చడి ఎట్లుంటుందో ఏమో అని అనుకుంటారు. కానీ ఇంకా ఇది చేసి చూసి తిన్నాకనే మనకు దీని టేస్ట్ ఏందో తెలిసిపోతుంది. కొన్ని కర్రీలు ఉన్నప్పుడు, కొన్ని పచ్చళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకెప్పుడు మనము టమాటా పచ్చడి, పల్లీల పచ్చడి ఇది మనకు దోశలోకి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడే కాకుండా ఇలా ఈ దొండకాయ పచ్చడి కూడా మిల్లెట్స్ దోశకైతే చాలా చాలా టేస్టీగా ఉన్నది. అసలు మిల్లెట్ దోశ పోసుకుంటే ఈ దొండకాయ పచ్చడే చేసుకోవాలేమో అనేలాగా టేస్ట్ ఉంది. ఇంకా ఇలా మనము వేగిపోయిన పచ్చిమిర్చి తీసేసి గ్రైండర్లో వేసేసుకొని, ఈ గ్రైండర్లో అయితే పచ్చిమిర్చి, మనకు కొంచెం చింతపండు, సాల్ట్ తగినంత, ఎల్లిపాయలు ఇలా మనం వేసుకున్నామంటే ఇది కొంచెం కొత్తిమీర, ఒక 4-5 ఆకులు పుదీనా. ఇంక ఇందులో మనము కొంచెము నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా పల్లీలు వేయించేటప్పుడు వేయించుకోవచ్చు. మాకు రెడీగా ఉందని ఒక స్పూను పౌడర్ అయితే వేసేసాం, నువ్వుల పౌడరు. ఇంకా అది తిప్పి మనం పక్కన పెట్టేసుకొని ఈ దొండకాయలు అయితే వేయించేసుకొని కొంచెం మగ్గినాక చల్లారనియాలి. కొంచెము సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఏదైనా కొంచెం సాల్ట్ వేసి వేయిస్తే టేస్ట్ మార్పు ఉంటుంది. మనం ఊరికే చప్పిడి వేయించిన దానికున్ను కొంచెం సాల్ట్ వేసి వేయించిన దానికి తేడా ఉంటుంది. ఇలా తొందరగా కూడా మగ్గిపోతుంది. ఏదైనా సాల్ట్ వేయగానే కొంచెం నీరులాగా వచ్చేస్తుంది, తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టినామంటే మంచిగా మగ్గుతుంది. దొండకాయ మనకు తెలుస్తూ ఉన్నది చూడండి, మంచిగా మగ్గింది. కొంచెం చల్లారని ఇచ్చేసి మనము ముందు రెడీ చేసుకున్న కారం పేస్ట్లో ఇది వేసేసి, అది బాగా మెత్తగా తిప్పుకోకూడదు, ముందు కొంచెం బరకగా తిప్పుకోవాలి. ముందు ఈ దొండకాయలు వేసేసి మళ్ళీ కొంచెం తిప్పేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు. వేసుకొని తిప్పుకొని ఉల్లిపాయలు కూడా ఇలా పెద్దగా కట్ చేసి ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్కి ఉల్లిపాయ వేసి ఈ పచ్చడకు తాలింపులోకి అయితే ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిటికెడ పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. తాలింపులో చిటికెడ పసుపు వేసుకుంటే మనకి ఈ పప్పులు మంచిగా వేగిపోయినాయి. ఇంకా ఈ తాలింపు వేగిందంటే ఆ పచ్చడి తీసి మనము ఈ తాలింపులో వేసేసి మంచిగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నామంటే ఇప్పుడు ఇది కర్రీ లాగానే అయిపోతుంది. ఈ పచ్చడి ఆగదు అస్సలు, అంత ఎక్కువ తినగలుగుతాము. ఈ పచ్చడి తెస్తే ఎక్కువ ఉడవది అని అనుకుంటాం కానీ ఊరికేనే అయిపోతుంది. టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ.